మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు కొత్తిమీర వేరుశెనగ గింజలతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: పల్లీలు అంటే వేరుశెనగ గింజలు పావు కప్పు, ఎండుమిర్చి 10-12, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రేఖలు 4, కొత్తిమీర 2 కట్టలు, తోటకూర 2 కట్టలు, టమాటాలు 2, చింతపండు చిన్న నిమ్మకాయ అంత, పోపు పెట్టడానికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి రేఖలు కొద్దిగా, కరివేపాకు కొంచెం, పసుపు పావు టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, నూనె 4-5 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకుని దానిలో పల్లీలు వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత దీనిలోనే జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసి వేయించుకుందాం. ఇవి మాడకుండా చక్కగా వేపుకొని మిక్సీ జార్లో తీసుకుందాం, లేదా ఒక బౌల్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ఆయిల్లో కడిగి శుభ్రం చేసి కట్ చేసిన కొత్తిమీర, అలాగే కట్ చేసి కడిగి శుభ్రం చేసిన తోటకూర కూడా వేసి వేయించుకుందాం. అందుకే ముందుగా కాస్త ఆయిల్ ఎక్కువ వేసాను. ఒక్క నిమిషం మూత పెడితే చక్క తోటకూర కొత్తిమీర నూనెలో మగ్గుతుంది. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకొని దీనిలో కట్ చేసిన టమాటాలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఇవి వేగేలోపు ముందుగా వేయించుకున్న ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేయించుకున్న పల్లీలు, ఎండుమిర్చి, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసి 4 వెల్లుల్లి రేఖలు కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన ఎండుమిర్చి మిశ్రమం దీనిలో మనం వేయించి ఉంచుకున్న తోటకూర, కొత్తిమీర కూడా వేసి అలాగే వేపి ఉంచిన టమాటాలు కూడా వేసి మళ్ళీ మిక్సీ చేసుకుందాం. ఇది అలా చేయగా వచ్చిన కొత్తిమీర, టమాటా, పల్లీలు పచ్చడి. దీన్ని పోపు వేసుకుందాం. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, దోశల్లో కూడా తీసుకోవచ్చు. 2 టీ స్పూన్ల ఆయిల్ వేడి చేసి దానిలో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రేఖలు కూడా వేసి వేయించుకుందాం. ఇది బాగా వేగిన తర్వాత దీనిలో పావు టీ స్పూన్ పసుపు కూడా కలుపుదాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన తోటకూర పచ్చడి, తోటకూర కొత్తిమీర పచ్చడి వేసి 1 నిమిషం బాగా నూనెలో వేయించుకొని నూనె అంతా పచ్చడి పట్టేలా కలపాలి. పచ్చడి నూనెలో ఉడికింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన పచ్చడిని బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర, వేరుశెనగ గింజలు, తోటకూర పచ్చడి రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.